నమస్తే అందరికీ. ఈరోజు టేస్టీ అండ్ ఫ్లఫీ పూరి తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్తో గోధుమ పిండిని తీసుకుందాం. దానిలో కొంచెం బొంబాయి రవ్వ, ఒక చిటికెడంత సాల్ట్ వేసి పిండిలో మిక్స్ అయ్యేలాగున కలపాలి. ఆ విధంగా కలిపిన తర్వాత వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం ముద్దగా అయ్యేలా కలపాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా వీలైతే అంత బాగా కలపాలి. మనం కలిపే విధానంలోనే పూరి కానీ చపాతీ కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. మెత్తగా ఉంటాయి, ఫ్లఫీగా వస్తాయి. వీలైనంత వాటికి ఆ పిండి మనం బాగా మసాజ్ చేయాలి. అది ముద్దగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకా బాగా కలపాలి. ఆ విధంగా ముద్దగా అయిన పిండిని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఆ విధంగా పిండిని కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టడం వలన పిండి అంతా బాగా సెట్ అవుతుంది. దానిలో అన్నీ బాగా పట్టి మెత్తగా తయారవుతుంది. నేను ఈ విధంగా కలిపి పక్కన పెట్టి ఒక అరగంట తర్వాత ప్రతిసారి ఎప్పుడు చేసినా అంతే అరగంట ఉంచిన తర్వాత స్టార్ట్ చేస్తాను. మీకు వీలైతే ఒక గంట 2 గంటలైనా ఉంచవచ్చు. నేను అరగంట తర్వాత తీసి చూస్తున్నాను. పిండి బాగా మెత్తగా అయింది. ఆ విధంగా అయిన పిండిని చిన్న రౌండ్ బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ రౌండ్ బాల్స్ చేసిన తర్వాత కొంచెంగా పిండి యాడ్ చేసుకొని చపాతీ కర్రతో వాటిని చిన్న చపాతీలాగా చేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ చేస్తూనే పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. బాండీలో ఆయిల్ పెట్టి వేడి చేశాను. ఈ విధంగా చేసినటువంటి పూరీల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ ఆయిల్లో మునిగేదాకా అలా ఉంచి తర్వాత దాని మీద ఆయిల్ యాడ్ చేయాలండి గంటెతో. ఆ విధంగా గంటెతో ఆయిల్ పోయడం వలన పూరీలు అనేవి పొంగుతాయి. పూరి పొంగటం వల్ల సాఫ్ట్గా కూడా ఉంటాయండి, మెత్తగా ఉంటాయి. థ్యాంక్ యూ.